అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. ఇంటికి చేరిన నిషా కంగారుగా తన గదిలోకి వచ్చి టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంది. రాజు ఇంట్లో జరిగిన సంఘటన గుర్తొస్తుంది తనకి. అసలు అక్కడ ఏం జరిగిందంటే అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటే నిషా మాత్రం జ్యూస్లో డ్రగ్ పౌడర్ మిక్స్ చేసి ఎవరూ తనని గమనించకుండా కిందికొచ్చింది. కీర్తి గదిలోనే ఉండిపోవటంతో రాజు దగ్గర ఎవరూ లేకపోవటం తనకి కలిసొచ్చి సరాసరి రాజ్ గదిలోకొచ్చింది. డోర్ వేసిన చప్పుడుకి మెలకువ వచ్చిన రాజ్ నిషాని చూసి ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు. నిషా, నువ్వేంటిక్కడా అంటాడు. నిన్ను చూడాలనిపించి వచ్చాను. నన్నిలా దూరం పెట్టుకు రాజ్, భరించలేకపోతున్నాను అంటుంది. నీకెన్నిసార్లు చెప్పాను, నాకు నీ మీద ఏ ఫీలింగ్ లేదు. మనం కలిసినప్పుడే నీకు క్లియర్గా చెప్పాను కదా, నా మీద ఆశలు పెట్టుకోవద్దని. అర్థం చేసుకో నిషా, ప్లీజ్. సారీ, ఏదో చివరి ప్రయత్నంగా అడిగాను. ఇక నీ మనసు మారదని అర్థమైంది. నిన్నింకా ఇబ్బంది పెట్టను రాజ్. బట్ ఒక ఫ్రెండ్గా నాతో నార్మల్గా మాట్లాడు, నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అంటుంది. రాజ్ కాసేపు ఆలోచించి సరే అంటాడు. కానీ ఇంకోసారి నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నాలు చేయొద్దు అని చెప్తాడు. అలాగే, ఈ జ్యూస్ తాగు అంటుంది. నేను మెడిసిన్ వేసుకున్నాక ఇంకేం తినకూడదు. నాకు ఆకలిగా కూడా లేదు. వద్దు నిషా అంటాడు రాజ్. నీ మాటల్లోనే అర్థమవుతుంది నా మీద ఇంకా కోపం పోలేదని అంటుంది. అదేం లేదు అంటాడు. మరి జ్యూస్ ఎందుకు తాగనంటున్నావు? చూడు, నువ్వు ఈ జ్యూస్ తాగితే నన్ను క్షమించావని అర్థం. లేదంటే మాత్రం నేను ప్రశాంతంగా ఉండలేను అంటుంది. అబ్బా సరే, ఈ జ్యూస్ తాగితే వెళ్ళిపోతావు కదా అంటాడు రాజ్. వెళ్ళిపోతాను అంటుంది. ఇటివ్వు అంటూ తన చేతితో గ్లాస్ తీసుకుని తాగేశాడు. అయింది కదా, ఇక వెళ్ళు, నేను పడుకోవాలి అంటాడు. ఎలా పడుకుంటావు రాజ్? ఇద్దరం కలిసి పడుకుంటే ఇంకా బాగుంటుంది కదా అంటుంది నిషా. నిషా, నీకిప్పుడే చెప్పాను. అయినా సరే అంటూ ఏదో అనబోతుండగానే రాజ్ ఒళ్ళంతా చెమటలు పట్టడం మొదలైంది. ఏయ్, ఏం కలిపావు జ్యూస్లో అంటూ చెమటలు తుడుచుకుంటూ అడిగాడు. సారీ రాజ్, నీ టచ్ లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. అందుకే డ్రగ్స్ మిక్స్ చేశాను. అన్నీ మర్చిపోయి ఈ రాత్రికి మనిద్దరం ఎంజాయ్ చేద్దామంటూ అతని పెదవుల వైపు ఆశగా చూస్తుంది. అంతలోనే రాజ్ పరిస్థితి దారుణంగా మారి ఒళ్ళంతా షివరవుతుంటే కదల్లేక అలానే బెడ్ మీద పడిపోయాడు. రాజ్ పరిస్థితి చూసి భయంతో దూరంగా జరిగింది నిషా. అంతలోనే పార్టీ పూర్తయి అందరూ బయటికి వెళ్తున్నారు. రాజ్కి ఏమైందో అర్థం కాక భయంతో అక్కడి నుంచి బయటికి వచ్చేసి చాటుగా దాక్కుని చూస్తుంది. అప్పుడే అంచి డోర్ వేయబోతుంటే రాజ్ బెడ్ మీద నుంచి కింద పట్టడంతో పక్కనే ఉన్న ల్యాంప్ పగిలి పెద్దగా శబ్దమైంది. అంజీ డోర్ వేయకుండా కంగారుగా గది లోపలికి పరిగెత్తాడు. రాజ్కి ఏమవుతుందో అర్థం కాక ఛాయ దగ్గరికి వెళ్ళాడు అంజీ. ఆవిడ స్పృహలో లేకపోవడంతో కీర్తికి విషయం చెప్పేసరికి తను పరిగెత్తుకుంటూ రావటం నిషా కంటపడింది. అక్కడ కీర్తిని చూసి షాక్ అయినా అక్కడి నుంచి తప్పించుకునే హడావిడిలో ఇంకేం ఆలోచించకుండా అంజీ కీర్తి రాజ్ గదిలోకి వెళ్ళగానే అదే అదునుగా నిషా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇది జరిగింది. అతన్ని తిరిగి తన దారిలోకి తెచ్చుకోవాలని డ్రగ్ యూజ్ చేసింది. ఆ డ్రగ్ ప్రభావంతో కోరికలు ఆపుకోలేక తనతో ఏకమవుతాడని ఆశపడిందే కానీ అది రాజ్లో వ్యతిరేక రియాక్షన్ తీసుకొస్తుందని ఊహించలేదు నిషా. అతని మీద మోజుతో అతను మెడికేషన్లో ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి డ్రగ్ కలిపిన జ్యూస్ తాగించింది. కానీ ఆ రియాక్షన్ రాజ్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపించడంతో పరిస్థితి సీరియస్ అయింది. ఓ గాడ్, ఇలా జరిగిందేంటి? ఇప్పుడు కానీ రాజు ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసిందంటే నన్ను వదిలిపెట్టరు. ఏదో ఒకటి చేయాలి. రాజు నోరు తెరిచి నిజం చెప్పేలోపే ఏదో ఒకటి చేయాలి. లేదంటే వాళ్ళు నన్ను వదిలిపెట్టరు. ఏం చేయాలి అనుకుంటూ టెన్షన్ పడుతుంది. ఇంతలో తన తండ్రి రాంప్రసాద్ గది దగ్గరికి వచ్చాడు. నిషా, ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? నథింగ్ డాడ్. ఏదైనా ప్రాబ్లమా? నో, పార్టీ నుంచి ఇప్పుడే వచ్చాను, పడుకుంటాను అంటుంది. ఓకే, గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోయారు ఆయన. నిషా మాత్రం టెన్షన్ పడుతూనే ఉంది. తెల్లవారుజామున 4ంటికి రాజశేఖర్ హాస్పిటల్కి చేరుకోవటంతో అంజయ్ ఆయన్ని రిసీవ్ చేసుకుని రాజు దగ్గరికి తీసుకొచ్చాడు. కీర్తి ఆయన్ని చూసి లేచి నిలబడింది. రాజ్ని చూసి బాధపడుతూ పక్కనే కూర్చొని తల నిమిరారు. డాక్టర్ ఏమన్నారు అంజయ్? పర్వాలేదన్నారు సార్, కానీ రాజ్ సార్ బాడీలో డ్రగ్ ట్రేస్ ఉందని చెప్పారు. ఆయన మెడికేషన్కి ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఇచ్చేసరికి అలా అయిపోయారని చెప్పారు. వాట్? డ్రగ్ ఏంటి? వాడికి అలవాట్లేదు కదా?
అదే మాకు అర్థం కావట్లేదు సార్. ఏం జరిగిందో సార్‌కి స్పృహ వస్తే గానీ తెలీదు. ఓహ్ గాడ్! అంటాడు శేఖర్. రేపు సార్‌కి స్పృహ వచ్చిన తర్వాత కొన్ని టెస్టులు చేసి ఇంటికి పంపిస్తామన్నారు సార్. హ్మ్. అసలు ఇంట్లో పార్టీ ఎందుకు పెట్టారు? నేనొద్దని చెప్పాను కదా! సార్ అది మేడం ఛాయా ఛ! అంజయ్ రాజుని చూసుకో. నేను ఇంటికెళ్ళొస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయారు ఆయన. కీర్తి అయోమయంగా చూస్తూనే రాజ్ పక్కన కూర్చుంది. ఇంటికి చేరిన రాజశేఖర్ కోపంగా ఫంక్షన్ హాల్ దగ్గరికొచ్చి అక్కడే సోఫాలో నిద్రపోతున్న ఛాయ మీద నీళ్లు తీసి కొట్టాడు. దెబ్బకి మత్తంతా ఎగిరిపోయి లేచి కూర్చుంది. ఏం జరిగిందో అర్థం కాక తల విదిలిస్తూ తడిచిన తనని తాను చూసుకుంటూ కోపంగా ఆయన వైపు చూసింది. వాట్ శేఖర్, బుద్ధి లేదా? పడుకున్న వాళ్ళని ఇలా లేపుతారా ఎవరైనా? అంటుంది ఛాయ. మత్తుగా దొర్లే వాళ్ళని ఇలాగే లేపాలి. అసలు రాత్రి ఇంట్లో ఏం జరిగిందో తెలుసా నీకు? ఏదో సరదాగా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాను, అది కూడా తప్పేనా? అంటుంది. షటప్. ఎప్పుడు చూడు నీ సరదాలు, నీ ఫ్రెండ్స్, నీ సంతోషాలు తప్ప కన్న కొడుకు గురించి అసలు పట్టించుకోవా? ఇప్పుడు వాడికి ఏమైంది? మందులేసుకొని హాయిగా నిద్రపోతూ ఉంటాడు అంటుంది. నిద్రలో కాదు, కొంచెం ఆలస్యం అయ్యుంటే శాశ్వత నిద్రలోకి పోయేవాడు. వాడిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ విషయం తెలుసా నీకు? వాట్? ఏమైంది రాజ్కి? అంటూ కంగారుగా అడిగింది ఛాయ. ఏమైందో ఇంట్లో ఉన్న నీకు తెలియాలి. ఊర్లో లేని నాకెలా తెలుస్తుంది? శేఖర్ ప్లీజ్, అసలేం జరిగింది? రాత్రి కూడా బాగానే ఉన్నాడు. మరి హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు? అది నేను చెప్తానా ఆంటీ? అంటూ వచ్చింది నిషా. అంత పొద్దున్నే తన అలా రావటం ఇద్దరికీ ఆశ్చర్యంగా అనిపించినా రాజ్కి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఇద్దరూ తన దగ్గరికి వచ్చారు. ఏంటి నిషా, నీకేం తెలుసు? రాజా పరిస్థితిలో ఉండటానికి కారణం ఎవరో తెలుసా? అది అది తెలీదు అంకుల్. బట్ ఇది చూస్తే మీకు ఒక క్లారిటీ రావచ్చు అంటూ ఒక కవర్ ఆయన చేతిలో పెట్టింది. ఆయన అయోమయంగా చూస్తూనే కవర్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. తెల్లారిన రాజు స్పృహలోకి రాకపోయేసరికి కీర్తిలో కంగారు ఎక్కువయ్యి డాక్టర్ దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా? తనకింకా స్పృహ రాలేదు డాక్టర్. కంగారు పడాల్సిందేం లేదు. ఆ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల అప్పుడే స్పృహలోకి రాకపోవచ్చు. బట్ ప్రమాదం ఏం లేదు. అతనికి మెలకువ వస్తే కొన్ని టెస్టులు చేసి పంపించేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ ఆయనకి నమస్కరించి మళ్ళీ రాజ్ దగ్గరికి వచ్చి కూర్చుంది. అంతలోనే అంజీ ఫోన్ మాట్లాడి కీర్తి దగ్గరికి వచ్చాడు. మేడం, పెద్ద సార్ మిమ్మల్ని తీసుకొని వెంటనే ఇంటికి రమ్మని ఫోన్ చేశారు అంటాడు. అదేంటి అంజయ్, ఇక్కడ ప్రణయ్ ఇంకా స్పృహలోకి రాలేదు. తన దగ్గర ఎవరూ లేకపోతే ఎలా? రాశి మేడంని పంపిస్తున్నారంట మేడం. మనిద్దరిని మాత్రం వెంటనే ఇంటికి రమ్మన్నారు. అంజీ చెబుతూ ఉండగానే రాశి అక్కడికి వచ్చింది. బావని నేను చూసుకుంటాను అంజీ. రాత్రంతా ఇక్కడే ఉన్నారు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి అంటుంది. కీర్తి రాజు వైపు చూసింది. అతనింకా అదే స్థితిలో ఉన్నాడు. బాధగా చూస్తూనే అతన్ని వదిలి వెళ్ళాలని లేకపోయినా రాజశేఖర్ గారు పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదని అంజీ వెంట కదిలింది. రాశి అక్కడే కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుకుంటుంది. రాజ్ని వదిలి అంజీ వెంటే ఇంటికి బయలుదేరింది కీర్తి. డ్రైవ్ చేస్తూనే తనని గమనించాడు అంజీ. కంగారు పడకండి మేడం, సార్ బాగానే ఉన్నారు కదా? ఏమో, వాడు కళ్ళు తెరిచే వరకు నా మనసు ప్రశాంతంగా ఉండలేదు. అయినా ప్రణయ్ని అలా వదిలేసి మనల్నెందుకు సార్ ఇంటికి రమ్మన్నారు? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. వెళ్తున్నాం కదా, చూద్దాం. ఇంటి బయటే కారాపి కీర్తిని తీసుకుని లోపలికి నడిచాడు అంజీ. హాల్లో రాజశేఖర్ ఛాయ సీరియస్గా ఏదో ఆలోచిస్తూ కనిపించారు. అంజీ డౌట్ పడుతూనే సార్ అంటూ ముందుకు వెళ్ళి అక్కడ టేబుల్ మీద ఉన్న ఫొటోస్ చూసి షాక్తో అక్కడే ఆగిపోయాడు. కీర్తికేం అర్థం కాక ముందుకు వచ్చి చూసింది. అంతే, అక్కడ రాజ్ తను కలిసున్న ఫొటోస్ కనిపించేసరికి కంగారుగా అంజీ వైపు చూసింది. అంజీ కూడా టెన్షన్ పడుతూ కనిపించాడు. ఛాయ కోపంగా ఇద్దరిని చూస్తూ లేచి నిలబడింది. ఎవరితివి నువ్వు? నా కొడుకుని నీ వలలో వేసుకుని ఈ ఇంటికి యువరాణి వైపోదామనుకుంటున్నావా? మేడం అంటూ అంజీ ఏదో చెప్పబోతే కోపంగా ఒక చూపు చూసింది అతని వైపు. దాంతో నోట్లో మాట నోట్లోనే ఆగిపోయింది అంజీకి. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకొచ్చి డ్రామాలాడుతూ నా కొడుకుతోనే కులుకుతుందిది? మేడం ప్లీజ్, తెలియకుండా మాట జారకండి. నేను కేవలం ప్రణయ్ని చూసుకోవటానికి మాత్రమే ఇక్కడున్నాను అంటుంది కీర్తి. నోర్మొయ్యి, ఇంకా సమర్థించుకుంటున్నావా? సిగ్గు లేకపోతే సరి. అసలెవరే నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?
ఎవరికి పుట్టావో కూడా తెలియని అనామకురాలివి. నా రాజు జీవితంలోకి వచ్చేద్దామని అనుకుంటున్నావా? అసలు వాళ్ళ రేంజ్ ఏంటో తెలుసా నీకు? అంటుంది ఛాయ. ఛాయ, నువ్వుండు అంటూ దగ్గరికొచ్చాడు రాజశేఖర్. అప్పటికే కీర్తి కళ్ళు నీళ్లు సుడులు తిరుగుతుంటే దీనంగా రాజశేఖర్ వైపు చూసింది. వాడికి మెడిసిన్ ఇచ్చింది నువ్వే కదా? మరి రాజెందుకు అలా అయిపోయాడు? మందులు మార్చిచ్చావా అని అడుగుతాడు. లేదు సార్, నేను రోజు వాడే మందులే ఇచ్చాను. నిజంగా ఆ డ్రగ్ ఎలా వచ్చిందో నాకు తెలీదు అంటుంది కీర్తి. మరి ఇదేంటి అంటూ కీర్తి బ్యాగ్ తీసి తన వైపుకి విసిరాడు. అందులో తెల్లగా ఉన్న పౌడర్ పుట్లాలు 4 కనిపించాయి. షాక్ అయింది కీర్తి. అంజీ కూడా అయోమయంగా చూస్తుంటే కీర్తి నాకేం తెలీదు సార్ అని చెప్పింది. షటాప్ అంటూ గట్టిగా అరిచాడు రాజశేఖర్. ఆ అరుపుకి కీర్తితో పాటు అంజీ కూడా భయపడ్డాడు. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు ఆరోగ్యంతోనే ఆటలాడతావు అంటాడు. నిజంగా నాకేం తెలీదు సార్, ఇవి నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో తెలీదు, నన్ను నమ్మండి అంటుంది. అవును సార్, తను అలాంటిది కాదు. అసలేం జరిగిందో ఏంటో రాజ్ సార్కి మెలకు వచ్చే వరకు ఆగండి, ఆ తర్వాత నిజాలేంటో మీకే తెలుస్తాయి అంటాడు అంజీ. నువ్వు నోర్మూయ్ అంజీ, అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. మావాడివని నీ మాటలు విని దీన్ని ఇంట్లో పెట్టుకున్నాం, కానీ ఇద్దరు కలిసి మాతోనే ఆటలాడతారా? నేను తలుచుకుంటే మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేయగలను. ఇంకా వీళ్ళతో మాటలేంటి శేఖర్, పోలీసులకు ఫోన్ చేయి, మనల్ని చీట్ చేసినందుకు కేసు ఫైల్ చేద్దాం అంటుంది ఛాయ. మేడం, తొందరపడకండి ప్లీజ్ అంటాడు అంజీ. అంజీ, నువ్వు ఇంకొక్క మాట మాట్లాడినా దాంతోపాటు నిన్ను కూడా జైలుకి పంపిస్తాను, జాగ్రత్త. సారీ సార్, కానీ కీర్తి మేడంని ఇంట్లోకి తీసుకొచ్చింది రాజ్ సార్. మీరేం చేయాలనుకున్నా ఆయనకి స్పృహలోకి వచ్చిన తర్వాత చేయండి. అప్పటి వరకు కీర్తి మేడంని వదిలేయండి అంటాడు. ఏంట్రా వదిలేసేది? ఒక్కగానొక్క వారసుడు నాకు, వాడికి ఏమైనా అయ్యుంటే నువ్వు సమాధానం చెప్పేవాడివా? ఎందుకు చెప్తాడండి, వాడికేం అవసరం? పోయేది మన బిడ్డే కదా. అయినా వాడి హెల్త్ బాగాలేదని తెలిసి కూడా డ్రగ్స్ ఇచ్చిందంటే దీని మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం ఉందో అర్థమవుతూనే ఉంది కదా. ఇలాంటి అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు, చివరికి పక్కలోకి వెళ్ళటానికి కూడా వెనకాడరు అంటుంది ఛాయ. మేడం అంటూ కోపంగా అరిచింది కీర్తి. ఏంటి అరుస్తున్నావు? ఆ డబ్బు కోసమే కదా మావాడి వెంటపడి ఇక్కడి వరకు వచ్చావు? మేడం ప్లీజ్, మీకు ఇష్టం లేకపోతే తనని పంపించేస్తాను, దయచేసి ఇలా అవమానించకండి అంటూ అంజయ్ చేతులు జోడించాడు. ఆవిడ మాటలు తన గుండెని గుచ్చుతుంటే కీర్తి కళ్ళు ఏకదాటిగా వర్షిస్తూనే ఉన్నాయి. ఎక్కడికి పంపించేది? నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైన దీన్ని జైలుకే పంపించాలి. పోలీసులకు ఇన్ఫామ్ చేశాను, వస్తూ ఉంటారు. సార్ ఏంటిది? ఆడపిల్ల సార్, ప్లీజ్ వదిలేయండి అని అంజయ్ వాళ్ళని బతిమాలాడుతూ ఉండగానే పోలీసులు వచ్చారు. రాజశేఖర్ కేసు ఫైల్ చేయమని చెప్పి కీర్తి వైపు చూపించడంతో లేడీ కానిస్టేబుల్ తన చెయ్యి పట్టుకుని బయటికి నడిచింది. అప్పటికే స్తబ్దుగా మారిపోయిన కీర్తి బొమ్మలాగా వాళ్ళ వెంట వెళ్తుంటే అంజీ బాధగా చూస్తూనే తన వెంట వచ్చాడు. మేడం, మీరేం భయపడకండి, రాజ్ సార్కి స్పృహ రాగానే విషయం చెప్పి న్యాయాన్ని తీసుకొస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అంటాడు. కీర్తి ఏం మాట్లాడలేదు. పోలీసులు తనను తీసుకుని వెళ్ళిపోయారు. అంజీ అయోమయంగా బాధగా చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఆ తర్వాత కట్ చేస్తే ఆ రోజు మధ్యాహ్నానికి కానీ రాజ్కి స్పృహ రాలేదు. పక్కనే ఉన్న రాశి రాజుని చూసి నవ్వుతూ హవర్ యు బావా అని అడిగింది. ఫైన్, నువ్వేంటి ఇక్కడ? ఏం నేను ఇక్కడ ఉండకూడదా ఏంటి? అది కాదు స్వప్న అంటాడు. రాత్రంతా ఇక్కడే ఉంది కదా, అందుకే మామయ్య తను రెస్ట్ తీసుకుంటుందని చెప్పి ఉదయాన్నే ఇంటికి పంపించారు బావా. ఓ, అయినా నన్ను ఇలా వదిలేసి కీర్తి ఉండదే, ఉదయమే వెళితే ఈ పాటికి మళ్ళీ వచ్చేసేది కదా అని అనుకుంటూ ఉంటాడు రాజ్. ఏం ఆలోచిస్తున్నావు బావా? అసలు రాత్రి నీకేమైంది? పార్టీ అయ్యాక మత్తుగా నిద్రపోయానా? ఉదయం లేచేసరికి నువ్వు హాస్పిటల్లో ఉన్నావని చెప్పారు. అసలేం జరిగింది అని అడుగుతుంది రాశి. రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటాడు రాజ్. అతనేమీ మాట్లాడకపోయేసరికి ఉండు, నువ్వు స్పృహలోకి వచ్చావని డాక్టర్కి చెప్పొస్తాను అంటూ బయటికి వెళ్ళింది తను. రాజ్ చుట్టూ చూశాడు. కీర్తి ఇంకా రాకపోవడం ఏంటి, ఈ అంజీ కూడా లేడు అని రాజ్ అనుకుంటూ ఉండగానే రాజశేఖర్ ఛాయ లోపలికొచ్చారు. నాన్న రాజ్, ఎలా ఉందిరా అంటూ ఏడుస్తూ పక్కనే కూర్చుంది ఛాయ. ఐఎమ్ ఓకే మామ్, ఇంతకీ స్వప్న ఎక్కడా? తనెక్కడుండాలో అక్కడే ఉంది. నీ హెల్త్ బాలేదు రాజ్, నీ గురించి నువ్వు ఆలోచించుకో
అంటూ సీరియస్గా చెప్పాడు రాజశేఖర్. రాజ్కి అనుమానం వచ్చి లేచి కూర్చుంటూ కీర్తి ఎక్కడా అని అడిగాడు. ఇప్పుడు తన గురించెందుకు అంటాడు శేఖర్. డాడ్ ప్లీజ్, కీర్తి ఎక్కడుంది? షటప్ రాజ్, నువ్వు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమే అది. దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నావా అంటుంది ఛాయ. మామ్, అసలు మీరేం మాట్లాడుతున్నారు? రాజ్, మాకన్నీ తెలుసు. కొన్ని వస్తువులు మనుషులు మనకి ఎంతగా నచ్చినా ఎక్కడుండాలో అక్కడే ఉంచాలి. కాదని అందలం ఎక్కించాలని చూస్తే ఇదిగో ఇలానే వెర్రి వేషాలు వేసి మన ప్రాణాలతో చెలగాటమాడతారు అంటాడు. స్టాప్ ఇట్ డాడ్. ఎవరు చెప్పారు నేను ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం కీర్తి అని? మీకెవరు చెప్పారు? ఎవరూ చెప్పక్కర్లేదు. అడ్డంగా ఆ డ్రగ్స్ ప్యాకెట్తో సహా దొరికిపోయింది అంటాడు. రాజ్ అసహనంగా అంజీ అని అరిచేసరికి బయట ఉన్న అంజీ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. కీర్తి ఎక్కడ అంటూ అంజీని అడిగేసరికి అంజీ వాళ్ళ అమ్మా నాన్న వైపు చూస్తూనే జైల్లో ఉన్నారు సార్ అని చెప్పాడు. అంతే. రాజ్ కోపంగా పైకి లేచి చేతిలోకున్న సెలైన్ సూదుల్ని పీకి పడేసి బయటికి నడిచాడు. రాజశేఖర్ ఛాయ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ వెంటనే వస్తున్నారు. రాజ్, రాజ్ ఆగు నాన్న అంటూ రాజ్ వెంటే నడుస్తూ అతను వినకపోయేసరికి రాజశేఖర్ చేయి పట్టుకొని ఆపాడు. ఏంట్రా ఇది? నీ హెల్త్ బాగోకపోయినా సరే దాని గురించి పరిగెడుతున్నావు? ఏం మందు పెట్టింది నీకు? డాడ్, ఇంకొక్క మాట కీర్తి గురించి తప్పుగా మాట్లాడారంటే మీరు నా కన్న తండ్రన్న విషయం నేను మర్చిపోవాల్సి వస్తుంది అంటాడు. రాజ్ కోపంగా అంతే స్థిరంగా చెప్పేసరికి రాజశేఖర్ ఆశ్చర్యపోతూనే అతని చేతిని వదిలేశాడు. రాజ్ అంజీ వైపు చూస్తూ కార్ తీయమని చెబుతూ బయటికి వెళ్ళిపోయాడు. ఛాయ రాజ్ అంటూ ఏంటి శేఖర్ వాడిని అలా వదిలేశారు అంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్పినా వాడు వినడు. అందుకని ఆ బికార్ దాన్ని తీసుకొచ్చి నా కోడల్ని చేస్తారా? నేను మరీ అంత స్టూపిడ్లా కనిపిస్తున్నానా నీకు? నా ప్రాణం పోయిన దాన్ని నా ఇంటి కోడలుగా అంగీకరించను. రాజ్కి ఎంత స్వేచ్ఛనిచ్చానో అంతే కట్టుదిట్టం చేయగలను కూడా. ఆ పిల్ల విషయంలో వీడెంత డీప్గా ఉన్నాడో ఇప్పుడే అర్థమైంది. ఇక నేనేం చేయాలో అదే చేస్తాను అంటూ బయటికి నడిచేసరికి ఛాయ కూడా వెనక్కి వెళ్ళింది. రాజ్ అంజీ కార్ దిగి స్టేషన్ లోపలికి పరిగెత్తారు. 2 నిమిషాల తేడాతోనే రాజశేఖర్ ఛాయ కూడా అక్కడికి చేరుకొని లోపలికొచ్చేసరికి రాజ్ కానిస్టేబుల్తో గొడవ పడుతూ కనిపించాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు ఛాయ, రాజశేఖర్. రాజ్ లోపలికి వస్తూనే కీర్తి కోసం వెతికాడు. కానీ తను కనిపించకపోయేసరికి పక్కనే ఉన్న కానిస్టేబుల్ వైపు చూశాడు. కీర్తి ఎక్కడా అంటాడు. కీర్తినా అంటే ఎవరు అని అడిగాడు అతను. అదే సార్, ఉదయం రాజశేఖర్ గారింటి నుంచి తీసుకొచ్చారు కదా అని అంజీ సమాధానం ఇచ్చేసరికి ఓ ఆ అమ్మాయా, తనని అప్పుడే ఎవరో బెయిలిచ్చి తీసుకెళ్లారే. వాట్, బెయిల్ ఇచ్చారా? ఎవరు? ఉండండి చూసి చెప్తాను అంటూ రిజిస్టర్ ఓపెన్ చేశాడు అతను. రాజ్ అయోమయంగా ఆలోచనలో పడ్డాడు. సార్, ఇక్కడ మేడంకి మనం తప్ప ఎవరూ తెలీదు. మరి బెయిల్ ఎవరిచ్చి ఉంటారు? అదే అర్థం కావటం లేదు అంజయ్. రిజిస్టర్లో పృథ్వీ అని ఉంది సార్. పృథ్వీయా? అసలెవరితను? ఏమో, ఆ పిల్లకి కావాల్సిన వాడేమో, మాకేలా తెలుస్తుంది? సార్ ప్లీజ్ కొద్దిగా అతని డీటెయిల్స్ చూసి చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేశాడు అంజయ్. చూడండి, ఇంతకు మించి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అంటాడు. ఎంత కావాలన్నా ఇస్తాను, ప్లీజ్ డీటెయిల్స్ చెప్పండి అంటూ రాజ్ కూడా రిక్వెస్ట్ చేసేసరికి అటు ఇటు చూసి అడ్రస్ రాసి అంజయ్ చేతిలో పెట్టాడు అతను. దానికి బదులుగా అతనికి కొంత డబ్బిచ్చి ఆ అడ్రస్తో బయటికి నడిచారు. రాజశేఖర్ వెనకే వస్తూ రాజ్, చేసిన నిర్వాహకం చాలు, పద ఇంటికి వెళ్దాం అని పిలిచేసరికి రాజ్ కోపంగా చూస్తూనే ఆయన దగ్గరకు వచ్చాడు. కీర్తి లేకుండా నేను ఇంటికి రాను, అర్థమైందా? అసలు నా మనిషిని నా పర్మిషన్ లేకుండా ఇంట్లో నుంచి పంపించే హక్కు మీకెక్కడిది అంటాడు రాజ్. రాజ్, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆయన నీ తండ్రి, ఆ విషయం మర్చిపోకు. ఆయన దారిన పోయే దానికోసం మాతోనే గొడవ పడతావా? నీతో వచ్చింది, ఇక నీ దగ్గర దాని ఆటలు సాగవని అర్థమయ్యి వేరొకటితో వెళ్ళిపోయింది. అలాంటి దానికోసం కన్న తండ్రిని ఎదురిస్తావా? మామ్, జస్ట్ షటప్ అని రాజ్ గట్టిగా అరిచేసరికి ఉలిక్కి పడింది ఆవిడ. ఇంతకు ముందే మీ ఆయనకి చెప్పాను, తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని. మళ్ళీ మళ్ళీ చెప్పను అంటూ కోపంగా కారులో కూర్చున్నాడు. కారు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అసహనంగా చూస్తూ నిలబడిపోయారు వాళ్ళు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, ఇంతకీ కీర్తికి బెయిలిచ్చిన పృథ్వీ ఎవరో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.